రోజుకి 10-15 కిలోమీటర్లు తిరిగేటటువంటి పర్సన్ ఎలక్ట్రిక్ కార్ కొనుక్కోవచ్చా? ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఈవీలో బ్యాటరీ భయం. అండ్ 8 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు కదా, 8 ఇయర్స్ వారంటీ కంప్లీట్ అయిపోయిన వెంటనే బ్యాటరీ పోతుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. అదేంటనేసి అంటే ఎలక్ట్రిక్ కారు ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదని చెప్పేసి. ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలక్ట్రిక్ కార్లు అనేవి ఎందుకు ఎక్కువ మంది చూస్ చేసుకుంటా ఉన్నారంటే, పెట్రోల్ రేట్లు అయితే బీభత్సంగా పెరిగిపోతూ ఉన్నాయి. సో రన్నింగ్ కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంది కార్లకి. అలాగే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అయితే వచ్చేస్తూ ఉంది, మైలేజ్ అయితే తగ్గిపోతూ ఉంది. అలాగే డీజిల్ కార్లలో చాలా చేంజెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. డీజిల్ కార్లు ఫ్యూచర్లో డిస్కంటిన్యూ చేసేస్తారు. సో 15 సంవత్సరాలు మనం కారు వాడిన తర్వాత అది ఫ్యూచర్లో లైఫ్ ఎక్స్టెండ్ చేస్తారో చేయరనేటటువంటి గ్యారంటీ అయితే లేదు. ఇలాంటి ఆలోచనలో చాలామంది ఎలక్ట్రిక్ కార్ వైపు అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి. సో 15 సంవత్సరాల తర్వాత డీజిల్ కార్లు ఎక్స్టెండ్ చేస్తారో చేయరు పక్కన పెడితే, డీజిల్ కార్లు మైలేజ్ వచ్చినప్పుడు కూడా కొన్ని కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఉండే కార్లు కాకుండా మనకి ఇష్టమైనటువంటి కంపెనీలో ఉండే కార్లలో పెట్రోల్ కార్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ కారణాలన్నింటిని బట్టి చాలామంది అయితే ఎలక్ట్రిక్ కార్ల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఎలక్ట్రిక్ కార్ అనేది ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేద్దరు కానీ వీడియో మొత్తం చూసిన తర్వాత. ఇక్కడ చాలా మందికి ఎలక్ట్రిక్ కార్ విషయంలో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రోజుకి 10-15 కిలోమీటర్లు తిరిగేటటువంటి పర్సన్ ఎలక్ట్రిక్ కార్ కొనుక్కోవచ్చా? ఎలక్ట్రిక్ కార్ కొనుక్కుంటే ఖచ్చితంగా 100-150 కిలోమీటర్లు తిరగాల. ఎలక్ట్రిక్ కార్ మెయింటెనెన్స్ అనేది నిజంగా చాలా తక్కువ. బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? బ్యాటరీ పాడైపోయిందంటే కార్ తాలూకు వాల్యూ కంప్లీట్ గా పోతుందా? ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఎలక్ట్రిక్ కార్ అనేది అందరికీ సరిపోతుంది అనేటువంటి విషయం గురించి మాట్లాడదాం. ఎలక్ట్రిక్ కార్ అనేది అందరికీ సరిపోయేటటువంటి కార్ కాదండి. అలాగని చెప్పేసి పెట్రోల్ కార్ అందరికీ సరిపోయేటటువంటి కార్ అంటే అందరికీ సరిపోయేటటువంటి కార్ కాదు. ఇక్కడ మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి, ఎలక్ట్రిక్, ఐసీ. సో ఈ రెండిట్లో మనం ప్రయాణించేటటువంటి దూరాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలన్నమాట. మీరు రోజుకి ఎంత దూరం ప్రయాణిస్తారనేది మీరు చూస్ చేసుకున్న కార్ని బట్టి మ్యాటర్. అన్నిటికంటే ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ కొని ఎన్ని సంవత్సరాలు మీరు ఉంచుకోబోతున్నారు అనేది కూడా ఇక్కడ మ్యాటరే. అలాగే ఎలక్ట్రిక్ కార్ కొనుక్కుంటే మీరు ఎక్కడ ఛార్జింగ్ పెడతారు? మీకు పార్కింగ్ ప్లేస్ ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చిన తర్వాత మాత్రమే ఈవీ కార్ మనం చూస్ చేసుకోవచ్చా, చూస్ చేసుకోవడంతో క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ది, రోజుకి చాలా తక్కువ తిరిగే వాళ్ళు ఈవీ కార్ కొనుక్కోవచ్చా అంటే ఖచ్చితంగా కొనుక్కోకూడదని నేను చెప్తాను. రోజుకి 10-15 కిలోమీటర్లు తిరుగుతాను, లేదా మా ఊర్లోనే జస్ట్ సిటీలోనే ఆ మాత్రం తిరుగుతాను, నెలకి 300-500 కిలోమీటర్లు మించి తిరగను, కేవలం ఆ తిరిగినటువంటి తిరుగులకి ఫ్యూయల్ సేవింగ్ కోసం అని చెప్పేసి ఈవీ కార్ కొంటానంటే వారు ఖచ్చితంగా ఈవీ కార్ కొనకూడదు. ఎందుకంటే ఈవీ కార్ కోసం పెట్టేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రాబట్టడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇనీషియల్ గా మీకు ఫ్యూయల్ అప్ చేయించాల్సినటువంటి అవసరం ఉండదు. బట్ పెట్రోల్ కారు, డీజిల్ కారుతో పోలిస్తే ఈవీ కారుకి రీసేల్ వాల్యూ ఉండదన్నమాట. కాబట్టి మీరు తిరగకపోయినా కొన్ని సంవత్సరాల్లో అది అమ్మేటప్పుడు మీకు డబ్బులు అయితే రావు. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఈవీ కార్ ఎలా ఉంటుంది? రోజుకి 80-100-150 కిలోమీటర్లు తిరిగేవారు ఉంటారు కదా, వాళ్ళకి ఈవీ కార్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. నెలకి మనం 2500 నుంచి 4000 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేసాం అనుకోండి ఈవీ కార్తోని. సో పెట్రోల్ కార్ అయితే కిలోమీటర్కి 5-6 రూపాయలు మనకు ఖర్చు అయినా, 6 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఓ 4000 కిలోమీటర్లు నెలకు ట్రావెల్ చేస్తే 24,000 రూపాయలు పెట్రోల్ ఖర్చు అయితే అవుతుందన్నమాట. అలాగే 2 నెలలకు ఒకసారి సర్వీస్ బిల్ ఇవన్నీ కూడా పడతా ఉంటాయి. కాబట్టి ఈవీ కార్ అయితే మీకు ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు కార్ అయితే నడిచేస్తుంది. కరెంట్ బిల్ కూడా పెద్ద వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. నెలకి మహా అయితే ఒక 2000 రూపాయలు బిల్ వచ్చింది అనుకోండి. సో ఈవీ కారు పెట్రోల్ కారుతో పోలిస్తే ఎక్కువగా తిరిగే వారికి బెనిఫిట్నే ఇస్తుందండి. ఇక నాలుగో పాయింట్, హోమ్ ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హోమ్ ఛార్జింగ్ ఉందనుకోండి, మనం నైట్ ఛార్జింగ్ పెట్టేస్తాం, తెల్లవారు తీసేస్తాం, రోజంతా తిరుగుతాం, మళ్ళీ నైట్ ఛార్జింగ్ పెడతాం, తెల్లవారు తీస్తాం. అలా కాకుండా మనకి పార్కింగ్ ప్లేస్ లేదు, ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేదు, అపార్ట్మెంట్ లో ఎక్కడో ఉంటాము, రోడ్డు మీద కారు పెట్టుకోవాలనుకోండి, అపార్ట్మెంట్ లో కూడా కింద మనకి ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో మీరు రెంటెడ్ హౌసుల్లో ఉండేటప్పుడు కార్ లోపల పెట్టుకునేటటువంటి ప్రదేశం లేనటువంటి సందర్భంలో ప్రతిసారి కూడా బయట స్టేషన్లో మీరు ఛార్జింగ్ పెడితే డీసీ ఛార్జింగ్ కోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ రుసుము అయితే పే చేయాలన్నమాట. హోమ్ ఛార్జింగ్ అనేది ఎలక్ట్రిక్ కార్కి చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఛార్జర్ మీద ఆధారపడే కంటే మీ పర్సనల్ ఛార్జింగ్ పాయింట్ ఉంటే ఈవీ కార్ కొనుక్కుంటే బెటర్. ఇప్పుడు ఈవీ మెయింటెనెన్స్ నిజంగా తక్కువ. ఈ ప్రశ్నకి సమాధానం అవుననే చెప్పాలండి. పెట్రోల్ కార్ కానీ డీజిల్ కార్ కానీ మనం కొనుక్కున్నాం అనుకోండి, సర్వీస్ స్టేషన్ మనం వెళ్ళేటప్పుడు ఇంజిన్ ఆయిల్ మారుస్తారు, ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, గేర్ ఆయిల్, అలాగే డీజిల్ ఫిల్టర్ లేదా ఫ్యూయల్ ఫిల్టర్, ఇటువంటివన్నీ కూడా అడిషనల్ భారం అయితే పడుతుంది అనమాట. అదే ఈవీలో తీసుకున్నారనుకోండి, ఈవీలో మనం మెయింటెనెన్స్ విషయానికి వచ్చేటప్పటికి అది చాలా తక్కువ అవుద్ది అనమాట. ఈవీలో మనకి ఎక్కడ మెయింటెనెన్స్ వస్తుందంటే టైర్లని, బ్రేక్ ప్యాడ్లని, కూలెంట్ ఆయిల్, కొన్ని ఇప్పుడు అన్ని కూడా లిక్విడ్ కూలింగ్ బ్యాటరీలు, లిక్విడ్ కూలింగ్ మోటార్లు అయితే వచ్చినాయి కదా, సో కూలెంట్ ఆయిల్ అని ఇటువంటివి చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. లోపల ఏసీ ఫిల్టర్లు ఈ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. అది పెద్ద మెయింటెనెన్సే కాదు ఈవీ కార్ కొనుక్కుంటే. పెట్రోల్ కార్తో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్కి ఈ మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. ఏసీ ఫిల్టర్ గట్ట మనం డస్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా తిరిగితే మారుస్తాం, అంతకు మించి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు లోపల.
లోపల ఇంటీరియర్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా కామన్ అని. సో బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా మనం రఫ్ అండ్ టఫ్ రగ్గడ కొట్టామనేసి అంటే దానికి తగ్గ ఫలితం వచ్చేసిందంటే మనం ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవడం పెద్ద ఫరక్ పడదు మనకి. ఇది 6వ పాయింట్. సో పెట్రోల్ డీజిల్తో పోలిస్తే ఈవీకి మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది. ఇక నార్మల్ పెట్రోల్ డీజిల్ కార్తో పోలిస్తే బ్రేక్స్ మెయింటెనెన్స్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఈవీ కార్లో మనకి ఫరక్ పడదు. ఎందుకనేసి అంటే మనం బ్రేక్ అప్లై చేసినటువంటి సందర్భంలో మన రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి ఈవీ కార్లలో. కాబట్టి బ్యాటరీ కొంత రీఛార్జ్ అయితే అవుతుంది. హార్స్ బ్రేకింగ్ చేస్తే దానికి తగ్గట్టు కెనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి సో మనకి రీఛార్జ్ అయితే అవుతుంది. కాబట్టి మనకు కొంత డిస్టెన్స్ అయితే సేవ్ అవుతుంది. కాబట్టి మనకు అక్కడైతే ఈ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసేటప్పుడు పెద్ద మనకి ఇబ్బంది అయితే అనిపించదు అనమాట. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఈవీలో బ్యాటరీ భయం. సో బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి మనం కొంచెం ఆలోచించాలి. బ్యాటరీల విషయానికి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లేదా జెల్ బ్యాటరీస్ అనే విషయం మనది కూడా తెలుసు కదా. కార్లలో అయితే అది 12 వోల్ట్స్ బ్యాటరీ కింద ఉంటుంది. మనం కారులో పెద్ద బ్యాటరీ ఏదైతే ఉందో మనకి 50 కిలోవాట్, 40 కిలోవాట్, 60 కిలోవాట్, 30 కిలోవాట్ ఈ బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో అవి లిథియం అయన్ బ్యాటరీలు అయితే ఇదివరకు ఉండేవి. ఇప్పుడు లిథియం ఫెర్రం పాస్పేట్ బ్యాటరీలు అయితే వచ్చినాయి అనమాట. ఈ లిథియం ఫెర్రం పాస్పేట్ బ్యాటరీలు వచ్చేటప్పటికి ఛార్జింగ్ సైకిల్స్ అయితే పెరిగినాయి. సో లిథియం ఫెర్రం పాస్పేట్ యొక్క బ్యాటరీ యొక్క ఛార్జింగ్ సైకిల్స్ అయితే 3000 నుంచి 5-6,000 ఛార్జింగ్ సైకిల్స్ అయితే మనకి ఉంటాయి. 3000 ఛార్జింగ్ సైకిల్స్ వచ్చాయనుకోండి, మనకి సంవత్సరానికి 365 రోజులు మనం ఛార్జింగ్ పెట్టినా 360 సార్లు ఛార్జింగ్ పెడతాం. అలా 10 సంవత్సరాలు తీసుకున్న 3600 అవుతుంది అనమాట. ఒక 7-8 సంవత్సరాల వరకు ఛార్జింగ్ సైకిల్స్ ఉంటాయి. కాబట్టి బ్యాటరీ విషయంలో మనకి ఇబ్బంది ఉండదు లిథియం ఫెర్రం పాస్పేట్ బ్యాటరీ తీసుకుంటే. అదే లిథియం అయన్ బ్యాటరీ తీసుకుంటే ఒక 2500, 3000 వరకు ఛార్జింగ్ సైకిల్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి ఛార్జింగ్ పెట్టారంటే కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అంతేగాని ఒక 20% ఎక్కింది మన ఊరు సొంత పక్కకి వెళ్ళి వచ్చేయచ్చు, లేదంటే ఒక 50% ఎక్కింది నర్సంపేట వెళ్ళి వచ్చేయచ్చు, అంటే పక్క 10 కిలోమీటర్లు కదా వెళ్ళి వచ్చేయచ్చు అని చెప్పేసి గడిగడికి ఛార్జింగ్లు పెట్టి తీసేటటువంటి కార్యక్రమాలు అయితే ఎలక్ట్రిక్ కార్లో మానుకోండి. అది మీ బ్యాటరీకి దెబ్బేసేస్తుంది అనమాట. అలాగే ఛార్జింగ్ సైకిల్స్ పక్కన పెడితే ఈ బ్యాటరీల విషయానికి వచ్చేటప్పటికి లిథియం ఫెర్రం పాస్పేట్ బ్యాటరీల యొక్క లైఫ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట లిథియం అయన్ బ్యాటరీలతో పోలిస్తే. సో జెల్ బ్యాటరీస్ లెడ్ యాసిడ్ బ్యాటరీలతో పోలిస్తే లిథియం అయన్ బ్యాటరీల యొక్క లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లిథియం అయన్ బ్యాటరీస్తో పోలిస్తే లిథియం ఫెర్రం పాస్పేట్ బ్యాటరీల యొక్క లైఫ్ అయితే ఇంకాస్త ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బ్యాటరీకి 8 ఇయర్స్ వరకు వారంటీ ఇచ్చేటటువంటి కంపెనీలు మనకి ఇప్పుడైతే ఉన్నాయి. 8 ఇయర్స్ లేదా 1,60,000 కిలోమీటర్స్ వరకు మనకి బ్యాటరీలకు వారంటీ ఇచ్చేటటువంటి కంపెనీలు ఉన్నాయి. కాబట్టి సో బ్యాటరీ విషయంలో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ప్రెజెంట్ అయితే ఉంది. ఒకవేళ వారంటీ టైంలో మీరు ఖచ్చితంగా షోరూమ్ సర్వీసులు అవి ఇవి చేయించుకున్నారనుకోండి, వారంటీ టైంలో మీరు వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వారంటీ అయితే క్లెయిమ్ చేసేస్తారనమాట. కాబట్టి ఎలక్ట్రిక్ కార్కి షోరూమ్ సర్వీస్ అనేది, షోరూమ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ పడినటువంటి పార్ట్స్ ఏమి ఉండవు. సర్వీస్ బిల్కి మనం ఎక్కువ పే చేస్తున్నాం కదని చెప్పేసి బయటని బ్రేక్ ప్యాడ్లు మార్చేయడం ఇటువంటివి ఏమైనా చేసుకున్నారనేసి అంటే బయట మీరు చేయించినప్పటికీ షోరూమ్ తాలూకా సర్వీస్ రికార్డులో మీ యొక్క ఎంట్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ బ్యాటరీ వారంటీ టర్మ్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని మాత్రమే ఎలక్ట్రిక్ కార్ మెయింటెనెన్స్ చేయాలన్నమాట. బ్యాటరీ వారంటీ పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని చెప్పి షోరూమ్లో అడగండి. వాళ్ళు చెప్పినటువంటిది కావాలంటే రాసుకొని ఇక్కడ టికెట్ పౌచ్ ఉంటుంది కదా, సో ఇక్కడ అతికించేయండి కావాలంటే. అంతేగాని మీరు అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇది ఎందుకనేసి అంటే బ్యాటరీ పోయిందనేసి అంటే ఒక కారు 15 లక్షలు అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 40% వరకు మీకు బ్యాటరీ కాస్టే ఉంటుంది ఒక కార్లో, ఎలక్ట్రిక్ కార్లో. కాబట్టి ఎలక్ట్రిక్ కార్ కొనేటప్పుడు బ్యాటరీ వారంటీ టర్మ్స్ అనేవి ఖచ్చితంగా షోరూంలో అడిగి తెలుసుకోండి. అండ్ 8 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు కదా, 8 ఇయర్స్ వారంటీ కంప్లీట్ అయిపోయిన వెంటనే బ్యాటరీ పోతుందంటే అలాగేం పోదండి. నేను మీకు చెప్పాను కదా, మీరు యూజ్ చేసినటువంటి ఛార్జింగ్ సైకిల్స్ని బట్టి బ్యాటరీ హెల్త్ అయితే బేస్ అయి ఉంటుంది. మీరు ఊరకొరకనే గడిగడికి ఛార్జింగ్ పెట్టేస్తా ఉన్నారంటే ఛార్జింగ్ సైకిల్స్ కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు బ్యాటరీ లోపల ఉండేటటువంటి సెల్స్ యొక్క విధి విధానాలు, పనితనం అయితే తగ్గుతూ ఉంటుంది, రేంజ్ అయితే డ్రాప్ అవుతుంది అనమాట. అంతేగాని బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయిపోదు. ఓకే, సో దాన్ని మీరు సర్వీస్కి ఇచ్చారనేసి అంటే ఇప్పుడు కంప్లీట్ బ్యాటరీ వేసేటటువంటి పరిస్థితి అయితే లేదండి. చాలా దగ్గర సెల్స్ రిపేర్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే దానికి షోరూంలో వెహికల్ పెట్టేసి ఒక 2-3 నెలలు వెయిట్ చేయాల్సిన, మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదండి. కాబట్టి భయపడకండి, జాగ్రత్తగా వాడుకోండి. మీరు 8 ఇయర్స్ లోపల 3000 ఛార్జింగ్ సైకిల్స్ మీరు కంప్లీట్ చేశారు అనేసి అంటే ఒక కారు 500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చారనుకోండి, అది మీకు రియల్ టైంలో ఒక 300 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది అనుకోండి. ఏసీలు గీసీలు అన్ని వాడినా 300 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది అనుకోండి, దాని లైఫ్ టైంలో మీరు చక్కగానే తిరిగేస్తారు. అందులో మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుందన్నమాట. ఆ కారు తిరగనటువంటి వాళ్ళు మాత్రం అస్సలు తిరగరు, అసలు చాలా తక్కువ తిరుగుతారు అనేటటువంటి మాత్రం ఎలక్ట్రిక్ కార్ అయితే కొనకండి. ఎందుకనేసి అంటే ఇనీషియల్గా ఈ కార్ కాస్ట్ అయితే పెరిగిపోతుంది. తర్వాత కారు అమ్మాలన్నా సరే రీసేల్ వాల్యూ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. కారు వాడామా, తిరిగామా, ఉంచుకున్నామా అన్నట్టుగా ఉంటే చాలు, సరిపోతుంది.
ఎక్కువ తిరిగేవారైతేనే మీరు ఈవీ కార్ కొన్నారనేసి అంటే 7-8 సంవత్సరాల్లో మీ యొక్క డబ్బులు అయితే రికవర్ అవుతాయి. తక్కువ తిరిగేవారైతే అస్సలు రికవర్ అవ్వదు, డబ్బులు డెడ్ అయిపోతాయి అనమాట. అదే పెట్రోల్ కారు డీజిల్ కారు తీసుకున్నారనుకోండి, అది ఎవరికైనా అమ్మైనా అమ్ముకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గడిగడికి కారు మారుస్తాం అనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఈవీ కార్ కొనొద్దు. మీరు కారు కొన్నారంటే 15 సంవత్సరాలు దాని లైఫ్ కదా, 15 సంవత్సరాలు వాడుకుంటాం అన్నప్పుడు మాత్రమే మీరు ఈవీ కారు కొనుక్కోండి. అలా కాకుండా మీరు 2 సంవత్సరాలు వాడేసి అమ్మేస్తాను, లేకపోతే 3 సంవత్సరాలు వాడేసి అమ్మేస్తాను అనుకునేటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి యాజ్ ఆఫ్ నౌ రీసేల్ వాల్యూ అయితే లేదండి. ఫ్యూచర్లో వస్తే రావచ్చు. ఈవీ కార్లు కొన్నారంటే లాంగ్ ట్రిప్స్లో ఏమైనా సరే ఇబ్బంది ఉంటుందా అనేసి అంటే ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వచ్చాయి. మీరు అక్కడ కూర్చొని కాఫీ తాగినంత సేపులో ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. ఈవెన్ 45-50 మినిట్స్లో 0 to 100% ఛార్జింగ్ ఫుల్ అయిపోయినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిన కార్లే యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఉన్నాయన్నమాట. మా అయితే ఒక గంట వేసుకోండి. సో ఈ గంటలో మీరు అక్కడ కూర్చొని బిర్యానీ తిన్న టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఊర్లో స్టార్ట్ అయ్యి ఒక 350 కిలోమీటర్ల రేంజ్ వచ్చినటువంటి ఏరియాకి చేరుకున్నారు, రాజమండ్రి దగ్గరలో చేరుకున్నారనుకోండి, అక్కడ ఈవీ స్టేషన్ మన రాయుడు గారి మిలిటరీ హోటల్ దగ్గర ఏమైనా ఈవీ స్టేషన్లు ఉంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీరు విజయవాడ చేరిపోయారంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత హైదరాబాద్కి దగ్గరికి అయితే రీచ్ అయిపోతారు. కాబట్టి 2 గంటల మధ్యలో గ్యాప్ ఇచ్చారనేసి అంటే మీరు హైదరాబాద్ ఈజీగా కొట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. లాంగ్ డ్రైవ్లకి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు మొబైల్ యాప్లో ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది, డీసీ ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పేసి చూపించేస్తూ ఉంటుందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. చాలా టిప్స్ మన ఛానల్ అయితే వస్తాయి. తర్వాత E20కి భయపడి ఎలక్ట్రిక్ కార్ కొనుక్కోవచ్చు అనేసి అంటే ఈ క్వశ్చన్కి మంచి ఆన్సర్ ఏంటంటే ఎక్కువగా తిరిగే వాళ్ళైతే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్కి అయితే షిఫ్ట్ అయిపోండి. ఎందుకనేసి అంటే ఎథనాల్ 20% బ్లెండ్ చేసినటువంటి ఫ్యూయల్, అంటే ఎథనాల్ పెట్రోల్ కంపాటిబుల్లే మన కారు, కాకపోతే ఎథనాల్లో దమ్ము లేదు కాబట్టి ఎథనాల్ యొక్క ఎనర్జీ డెన్సిటీ అయితే తక్కువ కాబట్టి మైలేజ్ అయితే తగ్గిపోతుంది అనమాట. ఈవెన్ 15-16 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చినటువంటి పెట్రోల్ కార్ కూడా 12-13 కిలోమీటర్లకు మైలేజ్ పడిపోయింది. ఈ ఉద్దేశంతో మీరు ఎలక్ట్రిక్ కార్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. బట్ రోజుకి 10 కిలోమీటర్లే తిరుగుతారు లేదా 15 కిలోమీటర్లే తిరుగుతారు అని అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పెట్రోల్ కారే కొనుక్కోండి. అది మీకు మైలేజ్లో పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఇదండి ఫైనల్గా ఎలక్ట్రిక్ కార్ ఎవరు కొనుక్కోవాలి అనేటటువంటి విషయానికి కన్క్లూజన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లేటెస్ట్గా మీరు ఏదైనా ఎలక్ట్రిక్ కార్ కొంటే ఆ కార్ పేరెంట్ అనేది కామెంట్ చేయండి. ఆ కార్ ఎంత రేంజ్ వస్తుంది, చెప్పిన రేంజ్ వస్తుందో లేదని కూడా కామెంట్ చేయండి. మన ఫాలోవర్స్కి చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి కంటెంట్ ముందు ఇంకా చాలా చేస్తాను నేను మీకు. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.